హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఈ వీడియోలో మనం అగ్ని పరీక్ష అప్డేట్స్ గురించి, అదే కాల్స్ మెయిల్స్ దీని గురించి, అలాగే ఇంకొక న్యూ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 10లో వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అదే అఖిల్ రాజ్. ఏదైతే ఇప్పుడు డెలివరీ బాయ్ అలాగే హీరో అఖిల్ రాజ్ గురించి కాంట్రవర్సీ నడుస్తోంది కదా, అతను కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇది జరిగిన దానివల్ల అంటే కాదు, ఇంతకుముందర సీజన్ 9లో కూడా అతని పేరు వినపడింది. ఫస్ట్ స్టార్టింగ్లోనే వినపడింది, ఆ తర్వాత వైల్డ్ కార్డుగా కూడా వస్తాడని ఉన్నింది. కానీ అతనికి ఆ టైంకి ఆ మూవీ రాంబాయి మూవీ ఏదైతే ఉందో అది ఉన్నింది కాబట్టి అతను రాలేదు. కానీ ఈ టైం బిగ్ బాస్ సీజన్ 10కి ఈ కాంట్రవర్సీ అయితే నడిచిందన్నమాట. ఇక్కడ డెలివరీ బాయ్ తప్ప లేకుంటే అతనిది తప్ప అంటే ఇద్దరు, డెలివరీ బాయ్ ఏమో ముందు వాళ్ళదే తప్పన్నాడు, ఇప్పుడు వచ్చేసి అతనే చెప్తున్నాడు వాళ్ళదేం తప్పలేదు, వీడియోలు చేసిన వాళ్ళే చూసుకొని మాట్లాడండి, వాళ్ళ అమ్మగారిని ఎందుకు ఇంక్లూడ్ చేశారు అని ఎవరైతే తనకు సపోర్ట్గా మాట్లాడాడో వాళ్ళనే తప్పుపడుతున్నాడు. ఆ పక్క నుంచి అతనేమో వాడు మా అమ్మగారిని తిట్టాడు, అందుకే నేను ఒక కొడుకుగా రియాక్ట్ అయ్యాను అని అతను అంటున్నాడు. ముఖ్యంగా అక్కడ చేయాల్సింది ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూపించుంటే ఎవరిది తప్పో తెలిసిపోయేది. కానీ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఈ డెలివరీ బాయ్ ఏమో మాట మార్చేశాడు. ఇప్పుడు ఇతనిదే తప్పు, ఇతనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఏరిపాపం చేశాడు. అతనిది ఏమీ తప్పు లేనట్టే. కానీ అతను కూడా అంత అగ్రెసివ్గా రానక్కర్లేదు, చాలా అగ్రెసివ్గా వచ్చాడు. కొట్టడానికంటే ఎక్కువ అనుకోండి, అది అంతలా వచ్చేసాడు. మీదకి వస్తూనే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఆపుతుంటే కూడా ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేదు వాళ్ళ నాన్నకే. మా అమ్మగారిని తిట్టాడు, అందుకే నేను అతన్ని అలా అన్నాను అన్నాడు. కానీ వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడి ఆపుతుంటే వాళ్ళ నాన్నగారిని కూడా దొబ్బుకుంటూ వచ్చి ఈ డెలివరీ బాయ్ని కొట్టడానికి వచ్చినట్టు వచ్చాడు. ఇక్కడ ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో మనం చెప్పలేం. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించుంటే సరిపోయిండేది. ఎప్పటికైతే సద్దు మణిగింది. ఇతనైతే ఈ కాంట్రవర్సీ అయితే నడిచింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చే అవకాశం ఇతనైతే ఉంది. సీజన్ 9లోనే వినపడింది, ఇప్పుడు ఇది అయింది కాబట్టి చూడాలి. మూవీ నేమ్ వచ్చేసి రాజు వెడ్స్ రాంబాయి. మూవీ అయితే చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయింది. ఆ మూవీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ మూవీలో ఏదైతే చేశారో హెచ్ఐవి ఇంజెక్షన్ అని బయట కూడా ముగ్గురు చేశారు. అదే పని. ఏదన్నా మూవీలో మంచి చూపిస్తే తీసుకోరు, చెడ్డ చూపిస్తే అలాగే కనెక్ట్ అయిపోయి అలాగే చేస్తారు. మొన్న ఏదైతే పుష్పలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేయాలంటే అవి కూడా కొన్ని చేశారన్నమాట. చెడునైతే వెంటనే తీసుకుంటారు. అదే మంచి పనులు సినిమాలో చాలా చూపిస్తారు, అవి మటుకు తీసుకోరు ఎవరు. ఇప్పుడు వచ్చేసి బీబీ అగ్ని పరీక్ష గురించి. ఈ షో వచ్చేసి 3 కాంటెస్టెంట్లు అయితే పెట్టారు. ఒకటి వచ్చేసి అగ్ని పరీక్ష, రెండోది వచ్చేసి వైట్ గోల్డ్, ఇప్పుడు వచ్చేసి కొత్తది గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి ఉంది కదా అది. ఇదైతే నిన్నే రిలీజ్ చేశారు. అవి రెండింటికి చాలామంది అప్లై చేశారు. ఇది కొంచెం కష్టం, అందుకే మీరు ఒకవేళ అగ్ని పరీక్ష సెలెక్ట్ కావాలంటే ఇది ట్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి తక్కువ మంది చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యేకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. దాని బ్యాక్ సైడ్ ఒక స్కానర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్. దాన్ని స్కాన్ చేసి మీ ఆడిషన్ వీడియో అప్లోడ్ చేయండి. అగ్ని పరీక్ష, వైట్ గోల్డ్ అలాగే ఈ మూడిట్లో నుంచి ఖచ్చితంగా కంటెస్టెంట్లు అయితే తీసుకుంటారు కామనర్స్ని. ఇప్పుడు వచ్చేసి కాల్స్ మెయిల్స్ ఇంకా రాలేదా బ్రో అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అందరికీ వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఎవరిదైతే నచ్చుతుందో వాళ్ళకి అందరికీ కాల్స్ అయితే వస్తున్నాయి. రాని వాళ్ళకి మెయిల్స్ రిజెక్ట్ మెయిల్ ఉంది కదా, అది అయితే ఇంకా రాలేదు. ఒకసారి అందరికీ నచ్చిన వాళ్ళకి కాల్స్ చేసిన తర్వాత ఒకేసారి అందరికీ ఎవరిదైతే నచ్చలేదో వాళ్ళకి రిజెక్టెడ్ మెయిల్స్ అన్నీ పంపిస్తారన్నమాట. వెయిట్ చేయండి, ఇంకా టైం ఉంది కాబట్టి ఓపికతో ఉండండి. ఖచ్చితంగా కూడా మీరు సెలెక్ట్ అయ్యారో లేదో, వాళ్ళు మీకు సెలెక్ట్ అవ్వకపోతే మెయిల్, సెలెక్ట్ అయితే కాల్స్, ఇది వస్తుందన్నమాట.